ఏదో ఆలోచన కలుగుతుంది, లేకపోతే ఏదో చేస్తారు. కాబట్టి వాక్యం దగ్గర నువ్వు సన్నగిలితే ఎక్కడైనా సన్నగిలే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు గమనించాలి. రైట్, వాక్యంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తోత్రాలు. చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం వచనం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ నీవు ముఖము నేల మోపుకుందువు. ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. పరమందున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. గత 2 డేస్గా నా తండ్రి నాయన నాకు ఇచ్చిన ఈ వాక్యమును ప్రభా నాతో మాట్లాడేవోయా. ఈ వాక్యాన్ని నేను ఒప్పుకొని అంగీకరించి నాయన నా జీవితంలో అప్లై చేసుకున్న తర్వాతనే ప్రభా నీ దాసుడిగా ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను. దేవా, మీరు మాట్లాడండి తండ్రి. నాతో ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ విధంగానే ఈ బిడ్డలతో మాట్లాడి అలా శత్తెరి అల్లరవా సూటిగా తేటగా ఘనముగా నీ కార్యాన్ని జరిగించమని కోరుతూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. ఇక జాగ్రత్తగా విందాం. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. మోషే తర్వాత లేపబడినటువంటి నాయకుడు. ఎవరి తర్వాత? మోషే తర్వాత లేపబడినటువంటి నాయకుడు యెహోషువ. కనుక ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. కానానుకు నడిపించాడు. కానాన్లోకి వచ్చిన తర్వాత యోర్దాను దాటాడు. యోర్దాను దాటి యెరికోను జయించాడు. యెరికోను జయించిన తర్వాత జయించేటప్పుడు యెహోషువ ఏమన్నాడంటే, ఈ పట్టణము శపించబడినది. ఏ పట్టణము? సరే, నీ పక్కకున్నాడు చూడు, మాణిక్యం వింటున్నావా? ఏ పట్టణము? దుర్గన్న. యెహోషువ చెప్పినటువంటిది ఏంటంటే, ఈ యెరికో పట్టణమును దేవుడు శపించాడు కాబట్టి ఇందులో ఏ వస్తువును, ఏ బంగారమును, ఏ వెండిని, ఏ వస్తువును మీరు ముట్టుకోవద్దు. ఇక్కడున్న వస్తువులన్నీ దేవుని ఆలయంలోనికే వెళ్ళాలి నేరుగా. ఏ మనుషుడు తీసుకోవద్దని దేవుడు చెప్పాడు. ఒకవేళ తీసుకున్నవాడు ఏమవుతాడు? శపించబడతాడు. వాడు శాపం కొని తెచ్చుకుంటాడు. కాబట్టి ఎవరు ముట్టొద్దు. మీకు కనబడిన ప్రతి వస్తువును మీరు తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళండి అని యెహోషువ ఖండితంగా చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఏమైందంటే, యెరికో పట్టణాన్ని జయించారు. జయించిన తర్వాత అక్కడ హాకాను యెరికో పట్టణంలో కొంత దొంగతనం చేశాడు. కొంత వెండి బంగారం తెచ్చి తన సామానులో, తన గుడారంలో దాచుకున్నాడు అన్నమాట. అది ఎవరికీ తెలియదు. ఆకాను పాపం చేస్తాడు అక్కడ. ఆకాను తప్పు చేస్తాడు అక్కడ. ఆకాను శాపం తెచ్చుకుంటాడు అక్కడ. తెచ్చుకున్న తర్వాత ఏమైందంటే, తెచ్చుకున్నాక వాళ్ళు మళ్ళీ యెరికో పట్టణానికి దేవుడు జయం ఇచ్చాడు కదా అని సంతోషంతో యెహోషువ మళ్ళీ ఆ సైన్యాన్ని తీసుకొని హాయి పట్టణాన్ని మీదకి వెళ్తాడు. ఏ పట్టణం చెప్పండి? హాయి పట్టణం. పట్టణం పేరు హాయి. హాయి పట్టణం మీదకి పోయినప్పుడు ఏమవుతుందంటే, హాయి పట్టణంలో ఓడిపోతారు వీళ్ళు. ఓడిపోయి 38 మంది చనిపోతారు అక్కడ. 36 అక్కడ 36 మంది చనిపోతారు. చనిపోయినాక ప్రజలు అంతమంది చనిపోయినాక వాళ్ళు చాలా భయపడిపోయి వాళ్ళు ఎదురుగా నిలవలేక పారిపోయి రిటర్న్ వస్తారు. వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బాధపడిపోతుంటారు, వణుకుతూ ఉంటారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి గుండెలు నీరైపోయెను. 5వ వచనములో చేసిరి, వారిని తరిమి హోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. చూసండి, అంతగా ఓడిపోయారు కనుక ప్రజలు భయపడి తరుముతుంటే పారిపోయారు. ఎక్కడికొక్కడ పారిపోయి వాళ్ళు
అదిరిపోయి వారి గుండెలు నీరైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యెహోషువ ఇవన్నీ చూసి చాలా బాధపడిపోయి 6వ వచనంలో కూడా యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీదను ముఖములు మోపుకొని తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, చాలు, దేవునికి స్తోత్రాలు. అక్కడ యెహోషువ ఏమవుతాడంటే ఓడిపోయినందున, వినండి జాగ్రత్తగా, మనం ఇంకా ఎంట్రన్స్ కాలేజ్ సబ్జెక్ట్లోనికి ఒక ఫోన్ ఇవ్వండి. రైట్, యెహోషువ ఓడిపోయినందున దీనికంటే పెద్ద హాయి కంటే 3-4 అంతల్లో పెద్ద పట్టణం, ఏ పట్టణం అది? యెరికో పట్టణం. వినండి జాగ్రత్తగా, హాయి పట్టణం కంటే 3-4 అంతులు పెద్దది కలిగిన పట్టణం ఏదంటే యెరికో పట్టణం. అంత పెద్ద పట్టణమైన యెరికోను జయించి ఇంత చిన్న పట్టణం దగ్గర మేము ఎందుకు ఓడిపోయాము? ఎందుకు ఇంతమంది చనిపోయారు? ఎందుకు ప్రజలు పారిపోయారు? ఎందుకు మేము ఓడిపోయి రిటర్న్ వచ్చాము? ఎందుకు నీ నామంలో పోయిన వాళ్ళం పారిపోయాం ప్రభా? ఎందుకు ఇంతమంది జరిగిందని అందరూ బట్టలు చింపుకొని నేను తల మీద బూడిద పోసుకొని దేవుని మందసం ఎదుట మందిరంలో కూర్చొని ఏడుస్తున్నారంట. పొద్దున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు యెహోషువ, ఇశ్రాయేలు పెద్దలు కూడా. అతనితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నాడో తెలుసునా? అక్కడ దేవుడు అన్నటువంటి మాటనే 10వ వచనం చదవండి. ఆ వచనం, లెమ్ము నీవేళ నీ ఇక్కడ నీ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. చాలు, హల్లెలూయా. అక్కడ ఏమంటాడంటే యెహోషువ లెమ్ము, ముందు లే, నీ ప్రార్థన ఆపేసాయి. ఫస్ట్ నువ్వు లేచి నిలబడు. ఉదయం నుంచి ఓ అంటూ ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సంగతి నువ్వు గ్రహించినట్లుగా మొదటిగా నీ ప్రార్థన ఆపేసాయి అన్నాడండి. ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నట్టు యెహోషువను దేవుడు ప్రార్థన ఆపి నేను చెప్పింది చెయ్యి ఫస్ట్ అన్నాడండి. హల్లెలూయా. ఏంటంటే ఇశ్రాయేలులు పరిశుద్ధతను విడిచి పాపము చేశారు. పరిశుద్ధతను పొడగొట్టుకొని, పాపందిని పొడగొట్టుకొని వాళ్ళు పాపం చేశారు. వాళ్ళు పాపం చేస్తుంటే, వాళ్ళు పరిశుద్ధతను పొడగొట్టుకుంటే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావా? పాపం చేస్తున్న ఈ ప్రజల కోసం, పరిశుద్ధతను పొడగొట్టుకున్న ఈ ప్రజల కోసం నువ్వు నా మందిరంలో వచ్చి ఏంటంటే బట్టలు చింపుకొని కన్నీరు గారుస్తూ తల మీద బూడిద పోసుకొని ఏడుస్తున్నావే, ఎలా నీ ప్రార్థనని ఆలకించాలి? ఎలా నీ ప్రార్థనని అంగీకరించాలి? వాళ్ళు పాపంలో ఉన్నారు, పరిశుద్ధతను పొడగొట్టుకున్న వారు ఉన్నారు, భ్రష్టులుగా ఉన్నారు. వాళ్ళ గురించి ఎలా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మొదట నీ ప్రార్థన ఆపేయి అన్నట్టుగా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఈరోజు వాక్య అంశం ఏంటంటే పరిశుద్ధతను ధరించాలి. ప్రైజ్ ద లార్డ్. ఏంటి? పరిశుద్ధతను ధరించి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రజలైన ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేశారంటే దేవుడిచ్చిన పరిశుద్ధతను పోడగొట్టుకున్నారు. దేవుడిచ్చినటువంటి ఏంటండి ఉన్నతమైన ఆత్మీయత కలిగిన జీవితాన్ని వాళ్ళు పోడగొట్టుకొని పాపం చేసి శపితమైన దాన్ని తీసుకున్నారు, అపవిత్రమైన దాన్ని తీసుకొని గుడారంలో పెట్టుకున్నారు, వాళ్ళ హృదయంలో పెట్టుకున్నారు, వాళ్ళ శరీరంలో పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు అపవిత్రపరచబడినట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నాడంటే మొదటిగా నేను దేనికి ప్రాధాన్యతనిస్తానయ్యా అంటే పరిశుద్ధతను ధరించిన వారికే నేను ప్రాధాన్యతనిస్తాను. పరిశుద్ధత కలిగి ప్రార్థించే వారికి ప్రార్థనకు నేను ప్రాధాన్యతనిస్తాను. పరిశుద్ధత కలిగి జీవించే వారికి నేను మొదటి ప్రాధాన్యతనిస్తానన్నట్టుగా దేవుడు ఇక్కడ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధతను పోడగొట్టుకొని పాడితే, పరిశుద్ధతను పోడగొట్టుకొని ప్రార్థన చేస్తే, పరిశుద్ధతను పోడగొట్టుకొని దేవునికి ఇస్తే అది దేవునికి చెందుతుందా? అది ప్రతిఫలంగా ఉంటుందా? అది రిటర్న్ బ్లెస్సింగ్ నీకు ఉంటుందా? ఉండదు.
కాబట్టి నిశ్చయముగా సంగమా, నువ్వు పరిశుద్ధతను ధరించాలి. పరిశుద్ధను ఏ స్థితిగతుల్లోనైనాను నీ పరిశుద్ధతను పోడగొట్టుకోవద్దనే సంగతిని సూటిగా తేటగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను నేను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోషువ, ప్రజలు పరిశుద్ధతను పొడగొట్టుకున్నారు కనుక నీవు లేచి వారిని పరిశుద్ధపరచు, వారిని పరిశుద్ధులుగా చేయి. ఆ తర్వాతనే నువ్వు ప్రార్థన చేయి, ఆ తర్వాతనే వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నేను ఆలకిస్తాను, పరిష్కరిస్తానని దేవుడు అంటున్నాడండి. ఈ రోజున చాలామంది పాపముతోనే దేవునితో నడిచేవారు ఉన్నారు, పాపముతోనే ప్రార్థన చేసేవారు ఉన్నారు, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వని వారు ఉన్నారు. కానీ దేవుడు మాత్రము పరిశుద్ధతకే ప్రాధాన్యత ఇచ్చే దేవుడుగా ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేవి కాండము 20:7 చదవండి, ఫాస్ట్గా చదవండి, చాలా రిఫరెన్స్ ఉన్నాయి ఈ రోజున. లేవియ కాండం 20:7. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులయ్యుండుడి, నేను మీ దేవుడనైనా యెహోవాను, నా కట్టలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. చాలు, హల్లెలూయా. అక్కడ ఏమంటాడంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని నా సన్నిధిలో, ఎందుకంటే నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధతను ప్రేమించు దేవుడను, పరిశుద్ధతను అవలంబించు దేవుడను, పరిశుద్ధతను కలిగిన దేవుడను గనుక నా స్వాస్థ్యమైన మీరు కూడా పరిశుద్ధతను కలిగి ఉండుడే. పురుషులారా, పరిశుద్ధతను మీరు కలిగి ఉండుడే. ఏ స్థితిగతుల్లోనైనా నీ పరిశుద్ధతను పోడగొట్టుకుంటే మీ ఆశీర్వాదాన్ని మీరు పోడగొట్టుకున్నట్టే. మీ విజ్ఞాపనలు, మీ అర్పణలు, మీ మొక్కుబళ్ళు, మీ పరిచర్య, మీ ప్రార్థన చెల్లదు, పొరపాటున చెల్లదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఓవరాల్గా ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధతను మీరు ధరించాలి. నేను ఎప్పుడు చూసినా నా కనుల ఎదుట రాత్రైనా పగలైనా ఏ మాసమైనా మీరు పరిశుద్ధతను అలంకారంగా ధరించుకున్న వారై మీరు ఉండాలి అని దేవుడు కోరుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇదొక్కటి బొడగొట్టుకొని మనం ఎన్నో చేస్తూ ఉంటాం, దేనికో ప్రాకులాడుతూ ఉంటాం. పరిశుద్ధతను కాపాడుకునే తత్వంలో మనం ఓడిపోతాం, పరిశుద్ధతను నిలబెట్టుకునే విషయంలో మనం లొంగిపోతాం, పరిశుద్ధతను ఏంటండి పెంపొందించుకునే విషయంలో పరిశుద్ధులు పరిపూర్ణులై కావాలట. దేవునికి స్తోత్రాలు. పాపి పరిశుద్ధంగా మార్చబడినటువంటి వ్యక్తి పరిపూర్ణతలోనికి రావాలట, దేవుని స్వారూప్యతలోనికి రావాలట. అంటే పరిశుద్ధతను పెంచుకోలేని స్థితిలో ఉంటున్నా, అందుకే దేవుడు నీ విషయాలన్నీ పెండింగ్లో పెట్టాడు. కారణం, నీ పరిశుద్ధతలో గ్రోత్ అనేది లేదు, నీ పరిశుద్ధతలో క్వాలిటీ లేదు, నీ పరిశుద్ధతలో స్టాండర్డ్ అనేది లేదు. చిన్న చిన్న విషయాల్లో పడిపోతున్నావు, చిన్న చిన్న పాపాలకు నువ్వు లోనైపోతున్నావు. కనుకనే నీ దేహమందున నీ శరీరమందున అరికాలముక నడినెత్తి వరకు పరిశుద్ధతను నువ్వు పోడగొట్టుకునే స్థితిలో ఉన్నావు. కనుకనే నువ్వు నీ లీస్ట్ అంతా కూడా పెండింగ్లో ఉందని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక రోజున ఒక సేవకుడు చెప్పిన సంభవం ఏంటంటే, ఒక రోజున ట్రైన్ సడన్గా ఆగిపోయేదట. ఏమైంది? ట్రైన్ ఆగిపోయింది, పట్టల మీద ఆగిపోయింది. ఏం ప్రాబ్లం అని ప్రతి బోగిని చెక్ చేస్తూ వచ్చారట. బోగి అంటే తెలుసు కదా, ముందు ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్ ఉంది, తనకు బోగిల్లో ప్రాబ్లమా, ఎక్కడ ప్రాబ్లం, అన్ని బోగులు చెక్ చేసుకుంటా ప్రతి దానికి స్టిక్కర్ అతికిచ్చారట. ఏమని? ఇట్ ఈస్ టెస్టెడ్ అంటే దీన్ని చెక్ చేసాం, ఇది బాగుంది, ఈ బోగి బాగుంది, ఈ బోగి బాగుంది, ఈ బోగి, అన్ని బోగిలు బాగున్నాయి అని చెక్ చేశారట. అన్ని బోగిలు అన్ని బోగిలు చెక్ చేస్తున్నారు, కానీ ఏం చెక్ చేస్తలేరు? ఇంజన్ని చెక్ చేస్తలేరండి. హల్లెలూయా. చెక్ చేయాల్సింది దేన్ని? ఇంజన్ను. అప్పుడు ఇంజన్ని చెక్ చేస్తే ఆ ఇంజన్ యొక్క డీజిల్ ట్యాంక్ ఉంటుంది చూడండి, ఇంజన్లో డీజిల్ ఉంటుంది కదా, ఆ డీజిల్ ట్యాంక్లో నుంచి డీజిల్కున్న డీజిల్కి పైప్ ఉంటుంది, ఆ పైపు ఇంజన్లోకి వెళ్తుంది అనమాట. అందులో ఎలుక జొరిందట. ఏం జొరిందండి? ఎలుక జొరిందండి, చిన్న ఎలుక.
చిన్న ఎలక డీజిల్ ట్యాంకులో పైపులోకి దొరికితే ఎంతో 2 కిలోమీటర్ల పొడవున్న ఇంజిన్ ఆగిపోయిందండి. దేనివల్ల ఆగిపోయింది? ఒక చిన్న ఎలక వల్ల ఆగిపోయింది. మీ పరిశుద్ధత కూడా చిన్న ఎలక ద్వారానే ఆగిపోతుంది. ఆ 20 బోగీలకు ఇంజన్ ఎంత ప్రాముఖ్యమో మన జీవితానికి పరిశుద్ధత కూడా అంతే ప్రాముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. మా ఇంజన్కు ఏంటంటే ఆ 20 బోగీలకు ఇంజన్కు ఆ ఇంజన్ పేరే, మరో పేరు ఏంటంటే పరిశుద్ధత. ప్రైజ్ ద లార్డ్. అది ఉండాలి. అది లేకుండా ఎన్ని బోగీలు తగిలిచ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది దేవుడు కోరుచున్నాడు ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 1:8 దేవునికి స్తోత్రాలు. మొదటిగా దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడని గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని నా వలె పరిశుద్ధులయ్యుండుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత చూద్దామా 8 రాజు భుజించు భోజనమును పానీయమును ద్రాక్షరసమును వాటిని పుచ్చుకొని తమ్మును అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి భావించి నపుంసకుల అధిపతిని వేడుకొనెను. హల్లెలూయా. ఇక్కడ దానియేలును గమనిస్తే ఏం చేస్తున్నాడయ్యా అంటే, రాజు తినే ఆహారాన్ని నేను తిని నన్ను నేను అపవిత్రత పరుచుకొనకూడదు అనుకున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. ఏమనుకున్నాడండి? రాజు తినేటువంటి భోజనాన్ని తిని, రాజు తాగే పానీయాన్ని తాగి, రాజు తాగే ద్రాక్షరసాన్ని తాగి నన్ను నేను అపవిత్రత పరుచుకొనకూడదు అనుకొని ఉద్దేశించి పానదాయకునితో ముందుగానే చెప్తున్నాడు, అయ్యా రాజు తినే ఆహారాన్ని నేను తినను. ఆయన తినే ఆహారము ద్వారా నా ఆత్మీయ జీవితము అపరిశుద్ధపరచబడుతుంది కనుకనే నేను దయచేసి తినను అని తీర్మానం తీసుకొని రాజు ఆహారాన్ని వ్యతిరేకించాడు దానియేలు. హల్లెలూయా. చిన్న భోజనం దగ్గర కూడా ఓడిపోలేదండి. చాలామంది మీలో భోజనం దగ్గర ఓడిపోతారు. ఇంత అన్నం దగ్గర ఓడిపోతారండి. తినమంటే తినేస్తారు. అది పరిశుద్ధ అపవిత్రత కలిగిస్తుందా లేదా ఆలోచించరు. కాబట్టి భోజన ప్రియులుగా ఏంటండి, భోజన అపవిత్రమైన దాని లోకస్తులు భుజించు వాటిని భుజిస్తూ మిమ్మును మీరు అపవిత్రపరుచుకుంటున్నారనే సంగతిని కూడా దేవుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. అంటే దానియేలు వలె రోషం మనకెందుకు ఉండదండి? రాజు పెట్టే ఆహారాన్ని వ్యతిరేకించి దాన్ని నేను తినను, ఈ మాంసాహారాన్ని తినను, నేను ఈ రోజు మాంసం తిని 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 నా ఆరోగ్యాన్ని, నా మనస్సాక్షిని, నా ఆత్మీయతను నేను భ్రష్టు చేసుకోను అని తాను తీర్మానం తీసుకొని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మాంసాహారాన్ని ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను చెప్తున్నాను, నువ్వు అధికమైన మాంసాన్ని తిన్నావంటే నీ పరిశుద్ధత పోయినట్టే. బైబిల్ తినుమని అనుమతించిందే కానీ ప్రమోట్ చేయట్లేదు. తిను, కోళ్ళను మేకలను కోసుకొని బాగా తినమని చెప్పట్లేదు. తగినంతనే తినడానికి అనుమతించిందే కానీ వాడిని తినమని ప్రోత్సహించలేదు. అది అపవిత్రత అని వాక్యములో దేవుడు స్పష్టపరుస్తున్నాడు. శాకాహారాన్ని సాధ్యమైనంత వరకు శాకాహారాన్ని ప్రేమించి అది తినండి, అది మీ దేహానికి ఆత్మకు మంచిదే అని దేవుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ రోజున సర్వే చేస్తే క్రైస్తవులే మాంసాన్ని ఎక్కువ తింటున్నారట. ఏ షాపులో కోళ్ళు అవుతలే, మేకలు అవుతలేవట. వీటి వెనకాల పడ్డారు. ఏనడుగున పప్పు కూర అనదామంటే వద్దు, ఏదన్నా కోతాం, ఏదైనా చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఒకేషన్లో చేస్తే మంచిదే, కానీ అధికంగా మాంసాహారాన్ని ప్రేమిస్తే కూడా అది నీ అపవిత్రతకు కారణమని దేవుడు ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రాజు తినే మాంసాహారాన్ని తిని రాజు తాగే పానీయాన్ని, ఈ రోజున ఏదంటే అది తాగేవాళ్ళు. ఎన్నో రకాల పానీయాలు వచ్చాయి, ప్రతిదానికి నోరు తెరుస్తూ ఉంటారు. రాజు తాగే పానీయాన్ని నేను తాగను అనే ఒక పానీయంలో కూడా ఒక తీర్మానం కలిగిన వాడై తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు దానియేలు. అందుకే సకల విద్య యందు ప్రవీణుడయ్యాడు.
ఎలా ప్రవీణుడయ్యాడు, ఎలా పాస్ అయ్యాడు, ఎలా సర్టిఫికెట్ సంపాదించాడు, ఎలా రాజు దగ్గర ఉద్యోగాన్ని సంపాదించాడు, ఎలా పేరు ప్రతిష్టలు సంపాదించాడు అంటే మాంసాహారాన్ని మానేయడం వల్ల, తన పరిశుద్ధతను కాపాడుకోవడం వల్ల అది సాధించగలిగాడు. బిడ్డలారా, ఈ రోజున మాట్లాడుతున్న ప్రతి మాట నువ్వు ఆస్వాదించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. భోజన విషయంలో కూడా తన అపవిత్రగా పార్చబడతానేమో అని తన ఆత్మీయతను, తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు దానియేలు. దేవునికి స్తోత్రాలు. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్గా చదవండి. దేవునికి మహిమ. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధమైన పాపమును ఎట్లు కట్టుకొందునని తన యజమానుని భార్యతో యోసేపు అనెను. హల్లెలూయా. ఇంత దుర్మార్గమైన పనిని నేను ఎట్లా చేయాలా, ఇంత పాపాన్ని నేను ఎలా ఓడికట్టుకోవాలా, ఇంత పాపిష్టి పనిని నేను ఎట్లా చేయాలా, నేను చెయ్యను. పానం పోయినా పర్వాలేదు, నా మీద కేసు పెట్టి జైలు వేసినా పర్వాలేదు, మీరు ఏమి చేసినా పర్వాలేదు, కానీ నా క్వాలిటీ కలిగిన నా పరిశుద్ధతను నేను భంగపరుచుకోను, భ్రష్టపరుచుకోనని యోసేపు ఒక తీర్మానంతో నిలబడ్డాడు. ఇక్కడ అలాంటి యోసేపులు దేవుని కోసం కావాలి. ప్రతి చిన్నదానికి లొంగిపోయేవారు ఉన్నారు, ప్రతి చిన్నదానికి పడిపోయేవారు ఉన్నారు, ప్రతి చిన్నదానికి సొల్లు కార్చుకునేవారు ఉన్నారు, ప్రతి చిన్నదానికి పరిశుద్ధతను భ్రష్టపరుచుకునేవారు మీలో ఉన్నారు. అందుకే నువ్వు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు. నీ సంగతులు, నీ ప్రార్థన, నీ పరిస్థితులు, నీ స్థితిగతులను దేవుడు ఎందుకు వెయిటింగ్లో పెడుతున్నాడు తెలుసునా? నో క్లారిటీ. దేవుని దగ్గర క్లారిటీగా నువ్వు లేవు, క్లియర్గా నీ సబ్జెక్టు లేదు, క్లియర్గా నీ లెక్కలు లేవు, క్లియర్గా నీ ప్రవర్తన లేదు, నీ బుద్ధి లేదు ప్రవర్తనగా క్లియర్గా. అందుకే నేను పెండింగ్లో పెడుతున్నాడు, ముడెనక ముడి పెడుతున్నాడు. జాగ్రత్త. యోసేపు ఇంత దుర్మార్గపు పని నేను ఎలా ఒడిగట్టుకోవాలి, ఎలా చెయ్యాలి అనుకుంటున్నాడండి యోసేపు. ఈ విషయాన్ని చాలామంది సేవకులు ఎలా చెప్పారంటే, అదే పోతిఫరు యోసేపుతో జరిగిన సందర్భం ఇది. చాలామంది ఏం చెప్పారంటే, నాకు విచిత్రంగా నవ్వొస్తుంది. ఏంటంటే, యోసేపుకు అంత మంచి ఆఫర్ వచ్చినా కాదన్నాడు. యోసేపు లాంటి వాళ్ళు కావాలా? ఏంటది ఆఫరా? ఆ సేవకుడు ఎట్లా ఆలోచించి చెప్తాడండి ఆ మాటను? అంటే యోసేపు అంత అసంచోడు అనుకున్నారా? యోసేపుకు అలాంటి ఆఫర్ వచ్చినా కాదండి. ఎట్లా మాట? యోసేపు వినుంటే నిజంగా నేను చెప్పుతోనే కొడుతుండే ఆ మాటలోనికి. అవునా కదా? ఎంత నిష్ట కలిగిన వాడండి, ఎంత ప్రతిష్టత కలిగిన వాడు, ఎంత సమర్పణ కలిగిన వాడు. అది ఆఫర్ అంటావా ఆయనకి? నీకు ఎట్ట కనబడుతున్నా నేను? అంటే వ్యభిచారినా నేను అనేవాడండి. ఓ పాస్టర్ చెప్తున్నాడు ఇట్లా మీటింగ్లో, వాక్యంలో ఆఫర్ అంటది. అది ఆఫర్ ఇచ్చిద్దట. నాకేమడుతుంది, గిచ్చుకున్నట్టున్నది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పాస్టర్ అంటారు, అలాంటి అవకాశాలు వచ్చినా కానీ అలాంటి అవకాశాలా అంటే నీకు అంటున్నామంటే నీ ఇండైరెక్ట్లో నీ మైండ్లో ఏముంది? అబ్బా, అవకాశంలో నేను ఉండుంటే అంతేగా. ఇంత సొల్లు బ్యాచ్ అనేది, అవునా? ప్రతిదానికి సొల్లు కార్చుకుంటారండి. ఇలాంటి సొల్లుడు అయితే నీ భార్యతో చక్కగా సంసారం చేసుకో. ఎందుకు భార్యని పెట్టాడండి? ఎందుకు సంసారాన్ని పెట్టాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి యోసేపు ఇంత దుర్మార్గవతను చేసి నేను ఎట్లు నా పరిశుద్ధను భ్రష్టపరుచుకుందునని నిలబడినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. దేవునికి స్తోత్రాలు. చదవాలి మీరు. బైబిల్ పటాపట దింపాలి. గుండ్ల గంటను దింపుతారు కానీ బైబిల్ దింపరు. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమ దేవతలను పూజించుటలేదు, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు వాళ్ళు నమస్కారము
చేయుట లేదు. 17వ వచనం, 17 మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకును నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఈ ముగ్గురు అనన్య, అజర్యా, మిషాయేలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమను మేము మొక్కము, దీనికి నమస్కరించము. ఇది నీకు దేవుడు కావచ్చు, కానీ మా దృష్టిలో మేము మొక్కలేము అని ఇక్కడ మొక్కిన ఎడల మా ఆత్మీయతను, మా పరిశుద్ధతను మేము భ్రష్టపరుచుకున్న వారం అవుతాం. కనుక మా దేవునితో నిబంధనను మేము భ్రష్టపరుచుకున్న వారం అవుతాం. కనుక ఈ విషయంలో మీరు మా ప్రాణము తీసినా పర్వాలేదు, ఈ విషయంలో మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, కానీ మేము మా పరిశుద్ధతను పోడగొట్టుకోము అని పానమునకు తెగించినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటండి, వారి యొక్క ప్రతిమకు మొక్కకుండా ప్రాణమునే తెగించారు. ఎంత పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకుంటున్నారండి. ఇలాంటి పరిశుద్ధతను నీవు నేను ఎందుకు కాపాడుకోకూడదు? ఇలాంటి పరిశుద్ధతను మనం కాపాడుకొని దేవునికి మనము అది అప్పగించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న చిన్న విషయాల పరిశుద్ధతను మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి విషయంలో పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు అన్యులు కూడా చాలా పావందిని పాటిస్తారు. మనకంటే ఎక్కువ పావందిని పాటించేది ఎవరు తెలుసా? హన్యులు అండి. విచిత్రం అనిపిస్తుంది తెలిసిన, ఏదైతే వాళ్ళు ఎంత బాగుంది. వాళ్ళే అంత ఉన్నప్పుడు జీవము గల దేవుని సేవిస్తున్న మనకి ఎంత ఉండాలి? మనం ఎందుకు చిన్న చిన్న వాటికి లొంగిపోతాం? ఫోన్ చేస్తే అయిపోయా, హలో అవునా, ఫోన్లో నేను పడిపోతావా? కాబట్టి బిడ్డలారా, మనం దానియేలు వలె ఈ ముగ్గురు వలె నిష్ఠగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి సమూయేలు 26:9 వచనం, మొదటి సమూయేలు గ్రంథం 26:9 అండ్ 10 కూడా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఫాస్ట్గా నీవు అతని చంపకూడదు, యెహోవా అభిషేకించిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యమో. మొదటి సమూయేలు గ్రంథం 26:9 అండ్ 10 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ వినండి, ఈ సందర్భాన్ని చెప్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా 7 సంవత్సరాలుగా దావీదును చంపుతానని వెంటాడుతున్నాడు సౌలు. సంపూర్ణమ్మ, ఎవరిని చంపాలనుకుంటున్నారు ఇక్కడ?
దావీదును లేదు, సౌలే దావీదే సౌలును చంపాలనుకుంటున్నాడు. అవునా కాదా? ఇవేనండి, దావీదును 7 సంవత్సరాలుగా చంపుతానని ప్రతి క్షణము ప్రతి దినం వెతుకుతున్నాడు సౌలు. మీకు అర్థమైంది? ఇప్పుడు దావీదును చంపాలని సౌలు 7 సంవత్సరాలుగా వెతుకుతున్నాడు కానీ దావీదును దేవుడు తప్పిస్తున్నాడు. దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. ఓకేనా? ఒకాను సందర్భం ఏమైందంటే ఈ సౌలే దావీదు చేతికి దొరికాడు ఒక టైంలో. అంటే అరణ్యంలోనికి వచ్చి కొంతమందిని సైనికులను తీసుకొని వచ్చి దావీదు ఈ ప్రాంతంలో ఉన్నాడని వెతికేసరికి దావీదు దొరకకపోయేసరికి ఒక గుహలో సౌలు తన సైన్యం అంతటిని పడుకున్నప్పుడు ఆ టైంలో దావీదుకు సౌలు దొరికాడు. అయితే దావీదుతో ఉన్న 600 మంది ఏమంటున్నారంటే, అయ్యా, దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు, నీ శత్రువైన సౌలును చంపడానికి నీకు మంచి అవకాశం ఇచ్చాడు, కనుక నువ్వు వెళ్ళి అది బడిస తీసుకొని నువ్వు అతనికి నేల పొడిచి చంపు, అతను పొడుస్తున్నప్పుడు అతను నేలలోనికి దిగాలి, అంత కసితో నువ్వు చంపు అని దావీదుతో అంటుంటే దావీదేమన్నాడో తెలుసా? అదే 9వ వచనం చదవండి. నువ్వు అతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకింపబడిన వానిని చంపి నిర్దోషగుట ఎవరికి సాధ్యము? అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా చేత అభిషేకించబడ్డాడు సౌలు, ఆయన పట్టాభిషేకం చేయబడ్డాడు. సమూయేలు సౌలును అభిషేకించి రాజుగా చేశాడు కాబట్టి దేవుని యొక్క అభిషేకము ఎవరి మీద ఉంది? సౌలు మీద ఉంది. కాబట్టి అభిషేకించబడిన సౌలును నేనెట్లా చంపాలి? అతని మీద చెయ్యి వేశాననుకోండి, నా పరిశుద్ధత పోతుంది, నా రక్షణ పోతుంది, నా విశ్వాసం పోతుంది. కనుక పొరుగు వాని మీద ఎలా చెయ్యి వేసి ఎలా కొట్టగలను, ఎలా శిక్షించగలను, ఎలా గొడవపడగలను, అది నేను చేయగలనా? అది చేయను అన్నాడు ఆత్మీయుడైన దావీదు. కానీ ఈరోజు క్రైస్తవులు గొడవకు ఏం చేస్తారండి? కాలు ముందు దూరుతారు, నడుము కొంగు నడుము చుట్టుకుంటారు, ఇంకేంటి? కనుక దేవుడు కొడుతున్నాడు, నీవు ఒకరి మీద పరిశుద్ధుడవై ఒకరి మీద చెయ్యి వేసావే అనుకోండి, నీ పరిశుద్ధత పోయినట్టే అంటున్నాడు. ఎవరి మీద అయినా సరే, బిల్వర్స అన్బిల్వర్స, ఒక్కరి మీద ఒక పరిశుద్ధుడిగా దేవుని కుమారుడవై పక్క వాని మీద నువ్వు గొడవపడి చేయి వేసేవే అనుకోండి, నీ ఆత్మీయమైనటువంటి పతనం స్టార్ట్ అయినట్టు, నీ పరిశుద్ధత పోయినట్లు అని దేవుడు చెప్తున్నాడు. దయచేసి ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఒకరిని తిట్టడం కానీ కొట్టడం కానీ యేసు నామములో మానివేయుదురుగాక. హల్లెలూయా. తిట్టేవారిని తిట్టనివ్వండి, శపించేవారిని శపించనివ్వండి, కొట్టాలనుకొని వచ్చేవారిని కొట్టనివ్వండి, కానీ మీరు నిలబడండి, మన పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడు ఏమన్నాడు తెలుసునా? నా నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టువాడు దానిని కాపాడుకొనును అనుంది. నా కోసం ప్రాణం పెట్టాలని వచ్చేవారు నిశ్చయముగా వారి ప్రాణానికి ఏమాత్రం భంగం కలగదని యేసు ప్రభు 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, 6-7 అధ్యాయంలో. కనుక బిడ్డలారా, మనం ఇది ఎవ్వరు చేయలేరు, కానీ మనం అనవసరంగా ఒకరి మీద చెయ్యి వేయొద్దని దేవుడు కోరుతున్నాడు. అలా తిడుతున్నా, ఒకవేళ నువ్వు చెయ్యేస్తున్నావు, వాళ్ళని తిడుతున్నావు, ఒకవేళ మనం మత్తెట్టిపోతున్నావు, ఒకరిని శపిస్తున్నావు అని అంటే నిశ్చయముగా నీ ఆత్మీయత అక్కనే సత్యనాశ అయిపోయినట్టే. నువ్వు 10 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళ ఆత్మీయత నువ్వు సమాధి చేసుకున్నట్టే. అలా ఉండకూడదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ సంగతులు నాతో క్లియర్గా మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ అన్యాయంగా భార్యను కొడితే కూడా నీ పరిశుద్ధత పోయినట్టే. అన్యాయంగా భార్యను కొడితే, అంటే న్యాయంగా కొట్టచ్చు.